మెరుపు కలలు మెరుపు కలలు. అక్కని కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఆధారాలు పట్టుకోలేకపోయాను. నాకు తెలుసు ఇదంతా నువ్వు కావాలని చేసుంటావు. నీకు ఆధారాలు దొరకలేదంటే నేను నమ్మే అంత పిచ్చిదాన్ని కాదు. నువ్వు నా మీద పగబట్టి కావాలని నన్ను జైలుకి పంపాలని ప్రయత్నాలు చేస్తున్నావు. బేబీ, ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మామ్, ఇది కావాలని నన్ను జైలుకి పంపించి నన్ను టార్చర్ చెయ్యాలనే ఇదంతా చేసింది. లాస్ట్ మినిట్ వరకు ఆధారాల కోసం వెతుకుతున్నట్టు నాకేదో హెల్ప్ చేసినట్టు నటించి టైం అంతా వేస్ట్ చేసి చివరకు నేనెంతో ట్రై చేశాను కానీ కుదరలేదు అని చెప్తుంది. అక్క, నేనెందుకు అలా చేస్తానక్క? నువ్వు మాతో కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను కానీ నిన్నెందుకు దూరం చేసుకోవాలనుకుంటాను. ఎందుకంటే నేను నీ మాట వినను కాబట్టి, ఇండివిజువల్ గా ఉంటాను కాబట్టి, నువ్వు చెప్పిన దానికల్లా తల ఊపను కాబట్టి నువ్విదంతా చేస్తున్నావు. ముందు మామ్ని దూరం చేసావు, తర్వాత మిస్ ఇండియాని దూరం చేసావు, ఇప్పుడు ఏకంగా జైలుకి పంపించి నా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు. దయచేసి అలా మాట్లాడకక్క. నేనెప్పుడూ నిన్ను దూరం చేసుకోవాలనుకోలేదు, అనుకోను కూడా. చివరి నిమిషం వరకు నీకోసం పోరాడుతూనే ఉన్నాను. చివరి నిమిషం వరకు కాదు, ఎప్పటికీ నా కోసం నువ్వేమీ చేయలేవు. మామ్, నీకు గుర్తుందా? దీని మొగుడు జైల్లో ఉన్నప్పుడు మాత్రం ఇదొక హీరోలా రౌడీలతో ఫైట్ చేసి దెబ్బలు తగిలించుకొని మరీ కాపాడింది. నా విషయం వచ్చేసరికి దీనికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నన్ను చివరికి ఈ లోకంలో ఉండకుండా చేస్తుంది. సౌందర్య, ఏంటా మాటలు? కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చూసావా మామ్, నేను పర్మనెంట్ గా జైలుకి వెళ్తున్నాననే బాధ కంటే దీన్నంటున్నాననే బాధ ఎక్కువైంది. అయ్యో, లేదక్క, నువ్వు కోర్టుకు వెళ్ళినంత మాత్రాన జైలుకు వెళ్ళవు. నేను మన లాయర్తో కలిసి బెయిల్కి రెడీ చేస్తున్నాను. నువ్వు కోర్టుకు వెళ్ళినా నీకు బెయిల్ వస్తుందక్క. ముందు నువ్వు బెయిల్ మీద బయటకు వస్తే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని నన్ను మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయకుండా డిస్క్వాలిఫై చేశారు. అలాంటిది నేనిప్పుడు బెయిల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏముంది? మామ్, ఇది మామ్ దీని అసలు రూపం. మీకు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు గాని నేనన్నది మీకు అర్థం కాదు. అమ్మ సౌందర్య, ఏం మాట్లాడుతున్నా? ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అక్క. ఏయ్, మీరు బయట ఉండండి. మేం కోర్టుకి తీసుకెళ్ళడానికి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. అక్క, నా మాట విను. అనవసరంగా నా గురించి ఫీల్ అవుతున్నట్టు నటించకండి. నాకు చిరాగ్గా ఉంది. బయటుండి ఈ నాటకాలు చూసే బదులు వెళ్ళి జైల్లో కూర్చుంటాను. అక్క, అమ్మా అమ్మా, ఇప్పుడు గొడవలొద్దు. నేను జైలుకి వెళ్ళడం నీ మొగుడు కూడా చూడాలని పిలిపించావా? చూశారు కదా, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండండి. అక్క, అక్క, సౌందర్య, అమ్మ సౌందర్య, నువ్వేం భయపడకు, జాగ్రత్తగా ఉండు.
అక్క నువ్వేం కంగారు నువ్వు పడకమ్మా. భయపడకు. ఇన్నాళ్ళకి నా మరో కోరిక తీరబోతుంది. ఇంకా కొన్ని క్షణాల్లో ఆ భానుమతి ముద్దుల కూతురు కోర్టుకు వెళ్ళి అక్కడి నుండే జైలుకు వెళ్ళిపోతుంది. పాపం, మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీ పడాల్సిన అమ్మాయి జైల్లో చిప్పకూడు తినడానికి సిద్ధమవుతుంది. నా చెల్లెలికి ఆ భరద్వాజ్ చేసిన ద్రోహానికి నా పగ ఒక్కొక్కటిగా తీరబోతుంది. భరద్వాజ్ చావుతో మొదలైన నా విజయం చిన్న కూతురు పెళ్లితో ముందడుగు వేసి ఇప్పుడు ఈ సౌందర్యని జైలుకు పంపించడంతో 2వ అడుగు పడబోతుంది. ఇక మిగిలింది సంయుక్తని నాశనం చేసి భానుమతిని కుక్క చావు చచ్చేలా చేయాలి. ఏయ్, ఎవర్రా? సార్, మీరా? నమస్తే సార్. సార్ మీరా? ఎక్కడికి ఎందుకు వచ్చారు సార్? మేమే కోర్టుకు బయలుదేరాం. మీరు అక్కడికి వస్తే సరిపోయేది కదా సార్. మీరు 15 మినిట్స్ తర్వాత వెళ్ళినా సరిపోతుంది కదా. అవును సార్. నేను వాళ్ళతో 10 మినిట్స్ మాట్లాడాలి. తర్వాత మీరు బయలుదేరాలో లేదో చెప్తాను. అర్థం కాలేదు సార్. 10 మినిట్స్ ఆగండి, అర్థమవుతుంది. అమ్మా, ధర్మతేజ గారి అబ్బాయి రిషి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? అంటే అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పర్లేదు, విషయం ఏంటో చెప్పు. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాణాలు తీస్తాను. ఏంటి బ్రదర్ ఇది? నేను శుభకార్యం గురించి మాట్లాడదామని వస్తే మీరేంటి చావడం చంపడం గురించి మాట్లాడుతున్నారు? ఆ? శుభకార్యం గురించా? అవును. నాకేం అర్థం కావడం లేదు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. నేను మీ అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు పిచ్చిగాని పట్టిందా? ప్రాణాలు తీస్తాను. రిషి, కొంచెం కూల్గా ఆలోచించండి. అమ్మా ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. నేను మీ అమ్మాయిని పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకోవట్లేదు. తను జైలుకి వెళ్లకుండా కాపాడుతున్నాను. తనకి మంచి లైఫ్ ఇవ్వబోతున్నాను. నేను మా నాన్నలాగా కాదంటే మా నాన్న చేసే పనులు నాకు నచ్చకే
నేను అమెరికాలో దూరంగా ఉంటున్నాను. నాన్న ఎంత చెడ్డవాడైనా దూరం అయ్యాడంటే కొడుక్కి కోపం వస్తుంది కదా. అదే కోపంతో నేను సౌందర్యకి శిక్ష పడాలని కోరుకున్నాను. కానీ తర్వాత ఆలోచిస్తే ఈ హత్య సౌందర్య చేయలేదని నా మనసు చెప్తోంది. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఆంటీ, ఇంకో విషయం, నేను మీ కూతుర్ని ఇప్పుడు చూసి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఒక 6 నెలల ముందే తన ప్రొఫైల్ నా దగ్గరికి వచ్చింది. అప్పుడే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ తర్వాత నాకు అమెరికాలో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయాను. ఈ విషయం సంయుక్తకు కూడా తెలుసు. కావాలంటే తను అడగండి. అవునమ్మా, నేను అత్తయ్య అక్కకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు రిషి సంబంధం వచ్చింది. నేను రిషి గురించి కనుక్కుంటే అక్కకి బాగుంటుందేమో అనుకున్నాను. కానీ తర్వాత దాని గురించి ఆలోచించలేకపోయాను. కానీ నాకప్పుడు తెలీదమ్మా ఇతను ధర్మతేజ గారి అబ్బాయి అని. అలాంటి ఫాదర్ ఉన్నాడని తెలియకూడదని నేను నా ఐడెంటిఫికేషన్ దాచాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆంటీ, మీ అమ్మాయి నేను బాగా చూసుకుంటాను. అందుకు కేవలం మీ అనుమతి కావాలి. లేదంటే తను జైలుకు వెళ్తుంది. నన్ను చేసుకోవడం లేదని సౌందర్యం నేను జైలుకు పంపట్లేదు. తను మా నాన్నని హత్య చేయలేదు అనడానికి ఎలాంటి ఆధారాలు మన దగ్గర లేవు. దీంట్లో నా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. రిషి నిజంగానే అక్కని ఇష్టపడ్డాడు. తన నాన్నని హత్య చేయలేదని తనకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లి ప్రపోజల్ పెడుతున్నాడు. ఇది మంచి అవకాశం. అక్కని ఇష్టపడేవాడు అక్కకి దొరుకుతాడు. పైగా ఈ కేసు నుండి అక్క బయటపడుతుంది. రిషి గారు, మాకు 2 minutes టైం ఇవ్వండి. నేను అమ్మతో అక్కతో మాట్లాడాలి. సరే అండి. అమ్మా, అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు సమయం. అంతా బ్లాంక్గా ఉంది. అమ్మా, నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పే మాట వింటావా? రిషి నిజంగానే అక్కని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతను చాలా మంచివాడమ్మా. ఇప్పుడు అక్కకి ఇతన్నిచ్చి పెళ్లి చేయడం వల్ల అక్కని మనం జైలుకెళ్లకుండా కాపాడుకోవచ్చు. పైగా అక్క కోరుకున్నట్టు తనకి లగ్జరీ లైఫ్ దొరుకుతుంది. వాళ్ళేం మాట్లాడుతున్నారు? మన దగ్గర అక్కి హత్య చేయలేదన్న దానికి ఆధారాలేం లేవు గాని అక్కి చేసిందనడానికి పోలీసుల దగ్గర అక్క వాయిస్ రికార్డింగ్ ఉంది. అక్కకి బెయిల్ వచ్చి ఎంత బయటకొచ్చినా మర్డర్ చేసిందనే మచ్చ మాత్రం పోదు. నాకెందుకు అక్క జీవితం ఇలా పాడవడం కంటే రిషి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది కదా ఆలోచన అంటే. అక్కని కాపాడుకున్నట్టు ఉంటుంది, తనకు మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ దీనికి సౌందర్య ఒప్పుకుంటుందా? నువ్వు చెప్తే ఒప్పుకుంటుందమ్మా.
ఎవరినో ఒకరిని చూపించి పెళ్లి చేసుకో అనగానే పెళ్లి చేసుకునే దానిలా కనిపిస్తున్నానా? అక్క ఆఫీస్ పడకుండా ఆలోచించు. నువ్వు మిస్ ఇండియా అవ్వాలనుకున్నావు, కానీ ఈ కేసు వల్ల నాకు తెలిసి అది జరగకపోవచ్చు. ఇక మిగిలింది నీ లైఫ్. అన్ని వసతులతో చాలా లగ్జరీగా ఉండాలనుకున్నావు. నువ్వు రిషి గారిని పెళ్లి చేసుకుంటే అది జరుగుతుంది. నువ్వు ఈ హత్య కేసులో జైలుకు వెళ్ళడం కన్నా రిషిని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందక్క. అక్క నువ్వు ఒక్కసారి ఆలోచించు. సౌందర్య, నేనెప్పుడు నీ లైఫ్ బాగుండాలనే కోరుకుంటాను. ఇదంతా చూస్తుంటే నువ్వే ఆ హత్య చేశావంటానికి ఆధారాలున్నాయి. దానివల్ల నీ లైఫ్ రిస్క్లో పడుతుంది. నాకు నువ్విప్పుడు మిస్ ఇండియా అవ్వటం కన్నా సేఫ్గా హ్యాపీగా ఉండటం ముఖ్యం. అందుకు ఇదొక్కటే మార్గం అనిపిస్తుంది. ప్లీజ్ కాదనకు సౌందర్య. కోర్టుకు టైం అవుతుంది, వస్తున్నారా లేదా? కొట్టండి. నా జీవితంలో మిస్ ఇండియా లేనప్పుడు ఏముంటే ఏంటి, లేకుంటే ఏంటి? జైలుకు వెళ్ళడం కన్నా పెళ్లి చేసుకోవడమే బెటర్. సరే, అక్క మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. పెళ్ళేంటి సార్? నేను సౌందర్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. కానీ మనం కోర్టుకు వెళ్ళాలి కదా సార్. ఏం అవసరం లేదు ఎస్ఐ గారు. అలా ఎలా కుదురుతుంది సార్? మీరు పెళ్లి చేసుకుని మీరు ఒకటైపోతే మా సంగతి ఏంటి? చూడండి సార్, నా మాట వింటే మీకు కావాల్సింది మీకు దక్కుతుంది. అలా కాదంటే మా నాన్న హార్ట్అటాక్తో చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్ మీ చేతికి వస్తుంది. దాంతోపాటు మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా మీ చేతికి వస్తుంది. మీకు నేను ఇచ్చే బహుమతి కావాలా, ట్రాన్స్ఫర్ కావాలా? ఇప్పుడు నేనేం చేయాలి సార్? మీ స్టేషన్లో నా పెళ్లికి ఏర్పాట్లు చేయాలి. ఓకే సార్. నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నాను. అడగదేలను కనులు మూసి నడవమంటే
సార్ దండలు మార్చుకోండి. ఇది ఊహించని బంధం ఇక నటనే తీసుకో. అందమైన లోకం ఏ కష్టమైన దేవుడితో చెప్పుకుంటాము. నాకు దేవుడంటే నాన్న వల్లే ఇంత కష్టము. వానొస్తే కాచే గొడుగే వరదై ముంచే. కొన్ని రోజుల క్రితం ఒకడు మా సమయం మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఎవడు వాడు? అసలు ఎంత ధైర్యం వాడికి? వాడంతా చూస్తాను. ఇప్పుడు మాకు హెల్ప్ చేయాలి సత్య. అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి.